చేశారు. తనని అరెస్ట్ చేసే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు కేటీఆర్. తన అరెస్ట్ జరగదని, ఆ కేసులో ఏం లేదని రేవంత్ రెడ్డికి కూడా తెలుసన్నారు. దానం నాగేందర్తో రాజీనామా చేయించి కడియంని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, దానం కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దొరికిపోయారన్నారు కేటీఆర్. అనర్హత వేటు పడితే పరువు పోతుందని రాజీనామా చేయించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సాంకేతిక సాకులు చూపి కడియంని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ ఎన్నికలు వస్తాయని కేటీఆర్ చెప్పారు. మీడియా చిట్ లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఎస్ ధనలక్ష్మి, మరోసారి ఈ ఫార్ములా ఈ కార్ రేసును కేటీఆర్ యథావిధిగానే టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. అసలు ఈ కార్ రేసులో ఏం లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని చెప్పి కేటీఆర్ కామెంట్ చేయడం జరిగింది. ఈ కార్ రేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తాను ఎటువంటి తప్పు చేయలేదు, అవసరమైతే లై డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధమని చెప్పి ముందు నుంచి కూడా చెప్తున్నాను. కాబట్టి ఈ కార్ రేసు విషయంలో నేను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి ఇప్పటికీ అదే స్టాండ్ పై ఉన్నాను. ఖచ్చితంగా ఈ కార్ రేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని చెప్పి మరోసారి కేటీఆర్ చెప్పారు. యథావిధిగా ముందు నుంచి కూడా కేటీఆర్ ఈ కార్ రేసు విషయంలో ఇదే అంశాన్ని చెప్తున్నారు. ఈ కార్ విషయంలో ₹1 కూడా అవినీతి జరగలేదని చెప్పి చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు మీడియా అడిగిన ప్రశ్న కూడా కేటీఆర్ ఇదే సమాధానం చెప్పారు. తన అరెస్టు జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత ధైర్యం చేసే ప్రయత్నం చేయడు. తనను అరెస్ట్ చేసే ప్రసక్తే లేదు, అరెస్ట్ చేసే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయరని చెప్పి మరోసారి కేటీఆర్ ఈ కార్ రేసును చాలా లైట్గా తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక పార్టీ ఫిరాయింపులపై కూడా కేటీఆర్ చిట్ చాట్లో స్పందించారు. దానం నాగేందర్పై ఖచ్చితంగా వేటు పడే కంటే ముందే ఆయన చేత రాజీనామా చేయించే ప్రయత్నం జరుగుతోంది. అదే సమయంలో కడియం శ్రీహరిని కాపాడే ప్రయత్నం జరుగుతుందని చెప్పి కేటీఆర్ చిట్చాట్లో చెప్పడం జరిగింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా చేయి గుర్తుపై ఆయన పోటీ చేశారు. కాబట్టి సాంకేతికంగా బలమైన సాక్ష్యం ఉంది. కాబట్టి ఆయనపై వేటు పడే అవకాశం ఉంది. కాబట్టి వేటు పడే కంటే ముందే దానం నాగేందర్ చేత రాజీనామా చేయిస్తారు. ఖచ్చితంగా ఖైరతాబాద్కు ఉప ఎన్నిక రాబోతుందని చెప్పారు. అయితే ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వచ్చే కంటే ముందే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగే అవకాశం నుంచి కూడా కేటీఆర్ అభిప్రాయపడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.